సార్ మీరు జిగ్రీ సందీప్ రెడ్డి వంగ గారు అన్నారు కదా, సో మీరిద్దరూ చేసే ఫన్నీయెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా బాగా? సెన్సార్ వేయాలండి అవి. టోటల్ సెన్సార్ కంప్లీట్లీ చెప్పలేను. బట్ ఒకటే చెప్పగలుగుతాను ఏంటంటే ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి అంతే, అంతకంటే. ఎందుకు ఇది మాట అంటున్నా అంటే వినాయక చవితి రోజు కొంచెం ఏదో చందమామ చూస్తే ఏదో అవుతుంటారు కదా, అప్పుడేం సందీప్ మొబైల్ చిరంజీవి ఏం కాదురా వెళ్ళిపోదాం ఆ టైప్ ఆఫ్ మాటలుండే అనమాట. అరే ఏంద్రా ఇంత అంటే అంతేరా నమ్మితే వెళ్ళిపోవాలి అంతే. సో సేమ్ థింగ్ నేను కూడా అలాగే వాడు కూడా ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చా. నా ఫస్ట్ మూవీ కూడా నేను అర్జున్ రెడ్డి గారు ఈపీ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చింది కూడా చిరంజీవి, నాకు చిరంజీవి సందీప్. దాని తర్వాత మళ్ళీ కబీర్ సింగ్కి ఇచ్చారు, యానిమల్కి ఇచ్చారు. సో నుంచి మళ్ళీ యానిమల్లో వెళ్తుంటే బాంబేలో కొన్ని షూట్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఫారెన్లో కొన్ని ఉన్నాయి. ఆ టైంలో మరి నేను చిన్న సినిమా చేసుకోవచ్చా అంటే అరే ఎందుకురా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పి అన్నాడు. బట్ కట్ చేసి తెలియకుండా ఒక షెడ్యూల్ అయిపోయాక ఏంద్రా ఎక్కడున్నావురా బాబు ఫోన్ చేయట్లేదు ఏంటంటే ఇప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయిందిరా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇది ఇక్కడికి కారణం. మీ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ అది కారణం జరిగింది. మేము సెన్సార్ వేసుకోవాల్సిందని అయితే టోలీ సెన్సార్డ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ మీ అందరు కూడా అభినందనలు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, తెలుగులో యూత్ ఫిలిమ్స్ అనేటివి చాలానే వచ్చినాయి. సో ఇప్పుడు ఈ మూవీకి మీ అంటే యూత్ ఫిలిమ్స్కి చూసుకుంటే డిఫరెన్షియేట్ ఎలా చేస్తారు? ఈ ఫిలింకి దానికి నేను చెప్పినట్టు అదే మీకు నేను మాటికి November 14th ఎందుకంటున్నా అంటే ఎక్స్పీరియన్స్ అని. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం అండి. వై బికాజ్ ఐ హ్యావ్ టు గో టు ద టెక్నికాలిటీస్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్జేషనల్ ఫిలిమ్స్లో వింటున్నారా? ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికాలిటీస్కి వెళ్ళాలి. అది ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ జనరల్గా కన్వర్జేషన్స్ అంటే ఒక్కొక్క మనకు రూల్ ఉంటుంది. 3 minutesలో సీన్ కంప్లీట్ చేయాలని చెప్పి మాకు రూల్ ఉంటుంది ఫిల్మ్ మేకర్స్కి. బట్ ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ 8 minutes 9 minutes 10 minutesకి ఒక్క సీన్ కూడా తక్కువ ఉండదు. సో అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి అంత లాంగ్ తీసుకెళ్ళాం. అదే మీకు ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది, మీకు అర్థమైపోద్ది 14th రోజు మీరు చూసాక. సార్